తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమంపై తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో జరిగిన సినీ కార్మికుల అభినందన సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయాలంటే పెంచిన ధరల ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20% వాటాను తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. టికెట్ ధరలు పెంచడం వల్ల వచ్చే లాభం కేవలం నిర్మాతలు, హీరోలకు మాత్రమే దక్కుతోందని, తెర వెనుక పనిచేసే వేలాది మంది కార్మికుల శ్రమను గుర్తించాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే కార్మికులకు న్యాయమైన వాటా దక్కేలా ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా.